కష్ట సార్. అండ్ రైట్. రియల్లీ ఈ సంక్రాంతికి మీ పేరు మారుమోగిపోతుంది. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్. ప్రభాస్ బాహుబలికి ముందు ఒక ఎత్తు, బాహుబలి 2 తర్వాత ఒక ఎత్తు అన్నట్టుగా ఆయన ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. ప్రభాస్ సినిమా అంటే ఈ స్ట్రాంగ్గా ఉంటుంది, ఈ లెవెల్లో ఉంటుంది, ఈ స్కేల్లో ఉంటుంది అన్న అంచనాలు అందరిలో వచ్చేసాయి. అవును. రెండోది కామెడీ కూడా అద్భుతంగా పండించగలరు. టైమింగ్ చిరంజీవి గారి తర్వాత కొంత కామెడీ టైమింగ్ బెస్ట్గా ఉన్న యాక్టర్ అని ఒకరిద్దరు అనడం నేను విన్నాను. ఆయన సినిమాల్లో కూడా మనకి కనిపిస్తుంది. అవును. అంటే ఇలాంటి ఆస్పెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్, ఆ సినిమాకి మీరు డైరెక్టర్గా ఉండటం, మీ 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 యాంగ్జైటీ ఎట్లా ఉంది సార్? మీరు చెప్పినట్టు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన కామెడీకి, మన తెలుగు ఆడియన్స్కి ఆయన కామెడీ తెలుసు. దానికి చాలామంది ఫేవరెట్స్ ఉన్నారు జనరల్గా. బట్ బాహుబలి తర్వాత మనం ఎక్కడో ఆయన్ని మిస్ అయ్యాం. ఈ ప్రభాస్ గారిని, తెలుగు ఆడియన్స్ చూసిన ప్రభాస్ గారిని, చూడాలనుకున్న ప్రభాస్ గారిని, ఇంకా చూడలేమేమో అనుకున్న ప్రభాస్ గారిని ఈ సినిమా ద్వారా చూపించగలుగుతున్నాం. మెయిన్ ఫస్ట్ ఒక 15 ఏళ్ళ తర్వాత ఆయన మొన్న ప్రీ రిలీజ్లో చెప్పినట్టు ఇలాంటి ఒక డిఫరెంట్ చేశాను చూడండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అందుకని నిజంగా నాకు చిన్న ఎగ్జైట్మెంట్ అంటే అలాంటి ప్రభాస్ గారిని మళ్ళీ నా ద్వారా మళ్ళీ చూపించడం అనేది నాకు చాలా హ్యాపీ అనే విషయం. ఈ ప్రాసెస్లో మెయిన్ మాకు యూఎస్బీ ఆఫ్ ద ఫిల్ము ఆయన అయ్యారనమాట. అదే చిన్న ఎగ్జైట్మెంట్ మాకు. అదే ఇప్పుడు మీరు అన్నారు, అంటే మళ్ళీ పాత ప్రభాస్ని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను సినిమా ద్వారా అంటున్నారు. కానీ ఇదేంటంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అవును. ప్రభాస్ అనే ఒక యాక్టర్ స్కేల్ పెరిగిపోయింది. ఆయన నుంచి వచ్చే సినిమాలు, యాక్షన్ సీన్స్, సీక్వెన్సెస్ అన్నీ కూడా అలాగే ఉండాలని కొందరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ రీచ్ అవుతారా, మళ్ళీ కనెక్ట్ అవుతారంటారా ఆ పాత ఆయన కామెడీ జోనర్కి? ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే అందరిలో ఆ కోరిక ఉందని అదే చెప్తున్నా. అంటే ఇవాళ స్క్రీన్ డిఫరెంట్గా అయ్యి ఆయన ఎక్కువ మాట్లాడితే విందాము, చూద్దాం అనుకునే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఒక ఇది అనమాట. ఆ కోరిక తీరిపోద్ది. అంటే మన తెలుగు ఆడియన్స్కు అది ఆల్రెడీ ఆయన ఎలా ఉంటారో తెలుసు. కానీ పాన్ ఇండియాలో ఈయన ఇలా యాక్ట్ చేస్తారా, ఈయన ఎంత బాగా యాక్ట్ చేయగలుగుతారా అనేది సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. ఆ సర్ప్రైజ్ అనేది ఈ సినిమా ద్వారా డెఫినెట్గా ఇవ్వబోతున్నాం. అంటే ఇప్పుడు అంటే అన్నీ ఉన్నట్టేనా, అంటే యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ అన్నీ ఉన్నట్టేనా మొత్తం? అంటే ఒక మిక్స్డ్ వెజిటబుల్ ఇదేనా? ఖచ్చితంగానండి. అన్నీ ఈ సినిమాకి ప్రాపర్గా అంటే ఫన్తో పాటు ఆయన క్యారెక్టర్తో పాటు నెక్స్ట్ సాంగ్స్, అట్లాగే ఒక కొత్త హర్రర్ ఫ్యాంటసీ ఎలిమెంట్ని యాడ్ చేసాం అనమాట. అందువల్ల అది కన్ఫర్మ్గా మీరు స్క్రీన్ మీద అయితే కొత్తగా ఫీల్ అవుతారు. అంటే ఏంటి సార్ ఇది, మల్టీ జానరా లేదంటే? మల్టీ జానర్ లేదండి, ఒక ఫ్యాంటసీ ఫిలిము. అంటే మనం ఇలా జరిగితే బాగుండని ఒక దెయ్యం కథలో ఇది ఒక కొత్తగా చేసాం అనమాట. అంటే ఇప్పుడు ప్రేమ కథ చిత్రం మీరు తీసిన దెయ్యం కాన్సెప్ట్ అది, కానీ విపరీతమైన కామెడీ. అవును. నేను అప్పుడప్పుడు రిపీటెడ్గా చూస్తుంటా కూడా ఇంట్లో. అంటే ఆ సీన్స్ అవన్నీ అంత చక్కగా మీరు తీశారు. నాకు తెలిసి దాని తర్వాత మీరు తీస్తున్న ఇది అది. అవును. బట్ అది ఒక స్మాల్ బడ్జెట్, కొంచెం మీడియం బడ్జెట్ సినిమా. కరెక్ట్. ఇది ఎక్స్పెక్టేషన్స్ పెద్దవి, నిర్మాణ సంస్థ పెద్దది, ప్రాజెక్ట్ పెద్దది, అంతకుమించి హీరో పెద్దది. అవును. సింక్ అవుతుంది అంటారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్ హర్రర్ కామెడీ సినిమాలు నేను ఫస్ట్ తీసిన తర్వాత చాలా మంది తీశారు. అవును. ఒక 500 ఫిలిమ్స్ పైన వచ్చినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ చూడాలి అని అంటే డెఫినెట్గా ఇది ఫ్యాంటసీ ఎలిమెంట్ అందుకే యాడ్ చేసాం. అది సినిమాకి చాలా కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఆర్గానిక్గా చెప్పబోతున్నాం. ఈ దెయ్యం ఉన్నా సరే భయపడొద్దని, మీరు ధైర్యంగా ఎలా ఉండాలి అనేది ఒక ఏదైనా మన మెంటల్ ఇన్బ్యాలెన్స్ మాత్రమే ఉంటుందనేది బ్రెయిన్ రిలేటెడ్లో ఈ కథను తీసుకొచ్చాను. దానికి కొంచెం టైం తీసుకున్నాం. అది మాత్రం స్క్రీన్ మీద చాలా కొత్తగా ఉంటుంది.